హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. సో, ఈరోజు మార్కెట్ అప్డేట్ చూస్తే గనక నిఫ్టీలో ఒక సాలిడ్ బుల్ క్యాండిల్ అని చెప్పాలన్నమాట అండి. బుల్లిష్ క్యాండిల్ అని చెప్పాలి. ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనం చూడడం జరిగింది. సో, విచ్ ఈస్ ఎ బుల్లిష్ సైన్ అనమాట అండి. 24,444 యూ కెన్ కన్సిడర్ ఒక 0.4 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది గానీ 24,444 ఫ్యాన్సీగా ఉంది కాబట్టి దట్ ఈస్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో, ప్రీవియస్‌గా 24,401 ఇప్పుడు ఒక 40 పాయింట్ల పైన 40 పాయింట్స్ పైన 24,444 రైట్ 244,444 అనమాట అండి. న్యూ లైఫ్ టైమ్ ఈరోజు అనదర్ న్యూ లైఫ్ టైమ్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. అయితే ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఆ హై దగ్గర క్లోజింగ్ అవ్వడం జరిగింది రైట్. సో అంటే ప్రీవియస్‌గా ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చింది. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్‌గా ఆ లెవెల్‌కి దాటి రీచ్ అవ్వి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి గ్రాడ్యువల్‌గా. సో ఐ థింక్ ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఒక ట్రెండ్ లైన్ మీరు చూస్తే కనుక సో అది బ్రేక్ అవ్వి ట్రెండ్ అప్ ట్రెండ్ లాగా మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ అనమాట అండి ఇది. సో థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్ అనమాట అండి యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక. సో అండ్ నిన్న లైవ్ స్ట్రీమ్‌లో మనం ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ చేయడం జరిగింది కదా! సో మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ఎస్ఐ ఇంకా 80 అబోవ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి అనమాట అండి పుష్కలంగా. సో ఒకవేళ ఆ లెవెల్స్‌కి వెళ్తే కనుక రియాక్షన్ ఎలా ఉంటదనేది చూడాలన్నమాట అండి. సో ఎందుకంటే 80 రేంజ్‌కి వెళ్ళిన ప్రతిసారి సో కొంచెం రిజెక్షన్ వచ్చిందని మనం చూసాం కదా! ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఆర్ఎస్ఐ 80 దగ్గర ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో లెట్ మీ చేంజ్ ద కలర్ సో దట్ రైట్. సో కొంచెం విజిబిలిటీ మీకు కనిపిస్తది కదా! ఓకే. సో ఆర్ఎస్ఐ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 80 లెవెల్ దగ్గర ఉండడం జరిగింది రైట్. సో 80 అనమాట అండి ఈరోజు ఆర్ఎస్ఐ వచ్చి. సో 80 లెవెల్‌కి మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో చార్ట్ మీరు చూస్తే కనుక 80 రీచ్ అవ్వడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ప్రీవియస్ సందర్భాల్లో చాలా సార్లు 80కి రీచ్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం అనేది మనం అబ్జర్వ్ చేసాం. నిన్న లైవ్ స్ట్రీమ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్‌గా చాలా సందర్భాల్లో జరిగిన విషయం కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా! సో అయితే ఈరోజు ఇన్‌స్టిట్యూషన్స్ చూస్తే కనుక నెట్ బయ్యర్స్ కింద ఉన్నారన్నమాట అండి. సో ఫోమో ఇప్పుడు ఎఫ్ఐఎస్‌కి ఉండాలి యాక్చువల్‌గా చాలా కాలంగా దే హావ్ బీన్ పుల్లింగ్ అవుట్ క్యాష్. మార్కెట్ పెరిగిపోతా ఉంది. క్యాష్ తీసుకుంటా ఉన్నారు. దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ మార్కెట్ పెరుగుతా ఉంది రైట్. సో రీటైల్ పీపుల్ డామినేటెడ్ ద షో అనమాట అండి. అండ్ 17% ఫండ్స్ ఇంకా పెరిగినాయి లాస్ట్ మంత్ యాంఫీ డేటా మీరు చూస్తే కనుక. సో వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ మంత్ చూసుకుంటే 17% ఫండ్స్ ఇంక్రీజ్ అయినాయి అనమాట. అంటే ఎలక్షన్ టైంలో డిప్ వచ్చింది చూసారా? ఆ డిప్‌ను కూడా ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. ఫండ్స్ యాడ్ అయినాయి. సో పీపుల్ ఆర్ లైక్ రైట్. సో లిక్విడిటీ అనేది చాలా బాగా మార్కెట్స్‌లోకి వస్తుందన్నమాట. ఇది క్యాపిటల్ మార్కెట్స్‌లోకి. అయితే అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్స్‌లో కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ రియలైజ్డ్. సో మన ఇలా నంబర్ ఆఫ్ ఛానల్స్ వల్ల దానివల్ల కొంచెం అవేర్‌నెస్ పెరుగుతుందన్నమాట అండి. ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఓన్లీ సేవింగ్స్ చేసుకుంటే అది సేవింగ్ అవుతది. ఇన్వెస్ట్‌మెంట్ అవ్వదన్నమాట అండి. ఖచ్చితంగా ఆ ఇంపార్టెన్స్ అవేర్‌నెస్ ఎప్పుడైతే పెరిగిందో లాంగ్ టర్మ్ ఏదైతే మనీ మనకి మనకు రిక్వైర్మెంట్ లేదో మన ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకొని సో ఒక 1, 2 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా మీకు ఈ మనీ ఇమ్మీడియట్‌గా నాకు రిక్వైర్మెంట్ లేదన్న మనీ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ అందరూ కూడా ఇన్వెస్టింగ్ ఎవెన్యూస్ ఏవైతే బెటర్ రిటర్న్స్ మీకు జనరేట్ చేయగలవో సో అందులో మనం మీ రిస్క్ అపెటైట్‌ని బట్టి సో మీ ఫండ్ మేనేజర్ లైక్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నాకులాగా ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కానీ ఆర్ రైట్. సో మీరు సజెషన్ తీసుకొని ప్రాపర్‌గా ఆర్ మీ ఓన్‌గా స్టడీ చేసుకొని మంచి ఫండ్ చూస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట అండి రైట్. సో అలాగే ఫండ్ ఫ్లోస్ పెరుగుతున్నాయి అనమాట అండి. సో ఈ మంత్ ఆన్ మంత్ రైట్. సో వండర్ఫుల్‌గా ఫ్లోస్ పెరుగుతున్నాయి అనమాట అండి. సో అందువల్ల దానికి మీరు చూడొచ్చు అనమాట. డిఏఎస్ కూడా 1,400 కోట్లు బై చేయడం జరిగింది. సో అందువల్ల మార్కెట్స్ ఇంకా కొత్త లైఫ్ టైమ్‌గా వెళ్తున్నాయి అనమాట అండి. అంటే సో ఇన్‌ఫాక్ట్ మీకు చెప్పాలంటే ఒక 3 మంత్స్ బ్యాక్ లైక్ కొన్ని ఫండ్స్ లైక్ ఐసీఐసీఐ వాళ్ళందరూ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో లంప్ సమ్స్ అనేవి ఆపేయడం జరిగిందని మన ఛానల్‌లో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది కదా! బట్ అగైన్ స్లోలీ దే ఓపెన్డ్ రైట్. సో ఎవరో సోషల్ మీడియాలో ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. సో 23,000 దగ్గరేమో సో వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని చెప్పి స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్‌ఫ్లోస్ ఆపేశారు. 24,000 దాటిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1000 పాయింట్స్ పెరిగాక ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అన్నట్టుగా రైట్. సో ఇలా రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయన్నమాట అండి. సో మార్కెట్ ఎక్కడికి వెళ్తుందనేది సో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎక్కడ ఒక రైట్ పాజ్ లేదా హాల్ట్ కరెక్షన్ అనేది మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే కనుక నిఫ్టీ 50లో
33 అడ్వాన్సెస్ అనమాట అండి. స్ట్రెంత్ కొంచెం బయింగ్ సైడ్ ఉన్నట్టుగా మీరు క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నిఫ్టీ 500లో కూడా సో అదే సినారియో మనకి కనిపించిందనమాట అండి. సో ఇలా చాలా కంపెనీస్ రిజల్ట్స్ లైక్ చాలా కంపెనీస్ కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు యూ కెన్ గో త్రూ అనమాట అండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ ఎనీ కంపెనీస్. సో రైట్. సో మీరు యూ కెన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇవన్నీ కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి బెటర్‌గా డెసిషన్ తీసుకోవచ్చు అనమాట అండి. అండ్ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ సంబంధించి కూడా నిన్న లైవ్ స్ట్రీమ్‌లో మనం ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది చాలా బాగా పెర్ఫామ్ చేస్తుందని మనం డిస్కస్ చేసాం. అందులో టెక్నికల్ ప్యాటర్న్ ఏమొచ్చింది అనేది కూడా మనం డిస్కస్ చేసాం కదా. అయితే ఈరోజు ఫార్మా సెక్టర్ అనేది కూడా బాగా పెర్ఫామ్ చేస్తుందని నిన్న కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆటో అండ్ ఫార్మా సెక్టర్లో మంచి మొమెంటం అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. సో ఆటో మంత్లీ టైం ఫ్రేమ్లో ఇట్స్ క్రేజీ అనమాట అండి. జస్ట్ మీరు చూస్తే కనుక విత్ ఇన్ 1 ఇయర్లో ఇట్ బికమ్ డబల్ అండి. సో విత్ ఇన్ 1 ఇయర్లో ఏమైందంటే డబల్ అయిపోవడం జరిగింది. రైట్. ఇట్స్ ఎ క్రేజీ రన్అప్ అనమాట అండి. ఇది మనం ప్రీవియస్‌గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది. కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా ఐ హావ్ బీన్ షేరింగ్ విత్ యూ గైస్ అనమాట. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో మీ అందరికీ తెలుసు కదండీ. కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్‌గా కూడా డిస్కస్ చేసాం. ఆ లెవెల్ నుంచి సో 13,000 ఎక్కడ 26,000 ఎక్కడ అంటే డబల్ అయిపోవడం జరిగింది ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ సో 1 ఇయర్‌లో ఆటో ఇండెక్స్ అనేది డబల్ రైట్. సో డబల్ రిటర్న్ అనేది ఇవ్వడం అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. అదేవిధంగా ఫార్మా సో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో అయితే ఫార్మాలో మీరు చూడొచ్చు అనమాట అండి. ఫార్మాలో కూడా ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జోన్ వచ్చింది. లైక్ బాక్స్ అని చెప్పి మనం మన ఛానల్లో మీరు వీడియో చూసుంటే కనుక చాలా ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఆ వీడియో నుంచి చేయడం జరిగిందనమాట అండి. సో బాక్స్ థియరీ అని చెప్పి వీడియో చేశాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్లో మీరు సెర్చ్ చేసి చూడొచ్చు అనమాట అండి. ఓకే. ఒక కన్సాలిడేషన్ తర్వాత సో బ్రేక్అవుట్ అవ్వి మళ్ళీ ఆ మొమెంటమ్ కంటిన్యూ అవుతుంది. ఒక పాజ్ తర్వాత వండర్ఫుల్గా సో ప్రీవియస్గానే మంత్లీ టైం ఫ్రేమ్లో కప్ అండ్ హ్యాండిల్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆ రేంజ్ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది అనమాట అండి. రైట్. సో అదేవిధంగా పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో కన్జంప్షన్ రియాలిటీ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్లో మంచి మొమెంటం కనిపించింది. సో కొన్ని సెక్టర్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. బట్ స్లైట్ నెగిటివ్గా ఉన్నది ఐటీ అనమాట అండి. సో ఐటీ అనేది ఈరోజు కొంచెం అండర్ పర్ఫామ్ అయితే చేయడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ త్రూ అవుట్ ద డే ఇంటరాడేలో కొంచెం లాస్ వచ్చిందనమాట అండి. అసలు ఆ మొమెంటమే లేదనమాట అండి. జనరల్గా నేను మొమెంటం బేస్ చేసుకున్న ట్రేడ్ స్కాల్పింగ్ అవి చేస్తూ ఉంటాను అనమాట. బట్ కానీ త్రూ అవుట్ ద డే వెరీ నేరో రేంజ్ వెరీ టైట్ ప్రైస్ యాక్షన్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక రేంజ్లో మాత్రమే ఏదైతే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ రేంజ్ వచ్చిందో ఇంచుమించు ఆ హై అనేది ఈ క్యాండిల్లోనే నేను కొంచెం చిన్న లాస్ అవ్వడం జరిగిందనమాట అండి. యాక్చువల్ డే హై బ్రేక్ అవి మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. బట్ కానీ దానికి ఫాలో అప్ మూవ్స్ అనేవి రాలేదనమాట అండి. సో ఇమీడియట్గా రిజెక్షన్ వచ్చింది. బట్ ఓవరాల్గా సో మీరు చూస్తే కనుక 50 to 600 అండ్ 50 to 200 పాయింట్స్ రేంజ్లో మాత్రమే బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అనేది కన్సల్టేషన్ అనేది ఉందన్నమాట అండి. సో అయితే ఐఎమ్ వరీడ్ అనమాట అండి. ఒకవేళ ఇది లైక్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఆ నెక్ లైన్ బ్రేక్ అయితే మాత్రం నెగిటివ్ అయిపోద్ది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ప్రైస్ కొంచెం కిందకి రావడం అనేది మనం అబ్జర్వ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట అండి. రైట్. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనబడుతుంది. అయితే ఆర్ఎస్ఐ 60 దగ్గర నుంచి ఒక బౌన్స్ వచ్చింది విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఒక రకంగా. రైట్. సో అంటే ఈ నెక్ లైన్ బ్రేక్ అవ్వకుండా రివర్స్ అయిపోతే మళ్ళీ డైవర్జెన్స్ వ్యాలిడ్ కాదనమాట అండి. అగైన్ ఇట్ మే ఫామ్ అనదర్ డైవర్జెన్స్ ఆర్ న్యూ లెఫ్ట్ టైమ్ హై ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ 60 దగ్గర నుంచి ఒక బౌన్స్ ఒక రివర్సల్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. రైట్. సో అది గుడ్ సైన్ అనమాట అండి. లెట్ us సీ. సో ఒకవేళ కనుక ఈ నెక్ లైన్ బ్రేక్ అయితే 52,000 బ్రేక్ అయితే మాత్రం సో కొంచెం రైట్ సో నెగిటివ్ సినారియో అనేది డెవలప్ అవుతుందన్నమాట అండి. ఓకే. సో అండ్ కమింగ్ టు ఫిన్ నిఫ్టీ, ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీలో కూడా పెద్ద మూమెంట్ అనేది కనిపించలేదు అనమాట అండి. సో డైలీ ప్రైమ్ ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట అండి. వెరీ నేరో రేంజ్ ప్రైజ్ యాక్షన్. యాక్చువల్గా ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వింది అనుకున్నాను నేను. అంటే ఆ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది త్రూ అవుట్ ద డే. అండ్ యాక్చువల్గా అది ఆ ట్రెండ్ లైన్ దాటి వెళ్ళలేకపోయింది అనమాట అండి. హడ్డిల్ కింద ఉండడం జరిగింది. సో ఇంట్రాడేలో అది కూడా కొంచెం చిన్న పొజిషన్ తీసుకున్నాను. బట్ డిడెంట్ వర్క్అవుట్ అనమాట అండి యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఓవరాల్గా సో ఫిన్ నిఫ్టీలో కూడా మీరు చూస్తే కనుక సో మూమెంట్ అనేది ఏమీ లేదనమాట అండి. రైట్. సో అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే కనుక ఇండియా విక్స్ 5% పెరగడం జరిగింది. రైట్. సో ఇండియా విక్స్ కైండ్ ఆఫ్
చూసారు కదా! సో, డబుల్ బాటమ్ లాగా ఇండియా విక్స్‌లో కనిపిస్తుంది. డబుల్ బాటమ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో, డబ్ల్యూ ఫార్మ్ అంటే విక్స్ కొంచెం మళ్ళీ పికప్ అవ్వడానికి ఎందుకంటే బడ్జెట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంటూ ద బడ్జెట్ స్లోగా అన్‌సర్టెనిటీ ఈవెంట్ ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం ప్రీమియమ్స్ అవి ఎలివేట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాటండి. అండ్ రిమైనింగ్ గ్లోబల్ మార్కెట్స్ చూస్తే గనక డాక్స్ కొంచెం స్లైట్ ప్రాఫిట్ బుకింగ్‌లో ఉందన్నమాటండి. సో, నాస్డాక్ ఇవన్నీ కూడా సో, దే ఆర్ డూయింగ్ ఓకే అనమాటండి. చిన్న క్యాండిల్స్ అయినా బట్ కానీ మేకింగ్ న్యూ హైస్ అనమాటండి. అయితే డౌ జోన్స్ మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది డౌ జోన్స్‌లో మనం విట్నెస్ చేయొచ్చనమాటండి. రైట్. ఓకే అండి. సో, ఈ విధంగా ఓవరాల్‌గా గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్‌గా ఉండడం అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట ఫ్రెండ్స్. ఓకే. అండ్ లెవెల్స్ వాచ్ చేస్తా ఉండండి. ప్రస్తుతానికైతే మాత్రం మన మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్ సినారియో అంతా చూస్తే గనక ఒక మంచి అప్ ట్రెండ్ తర్వాత ఒక చిన్న పాజ్ తీసుకుంది. పాజ్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయనమాటండి. సో, ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. తర్వాత చిన్న పాజ్ వచ్చింది. మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంది. చిన్న పాజ్ వచ్చింది. సో, మళ్ళీ ఈ ట్రెండ్ ఎంతవరకు కంటిన్యూ అవుద్దో వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ అనమాటండి. సో, ఈ విధంగా వేవ్ ప్యాటర్న్‌లో మార్కెట్ యొక్క బిహేవియర్ అనేది జనరల్‌గా ఉంటదనమాటండి. సో, ఒక ఈ క్యాండిల్ తీసేస్తే వీ హావ్ బీన్ డూయింగ్ సేలింగ్ స్మూత్ అనమాటండి. హయ్యర్ లోస్ తోటి సో, వెళ్తా ఉందనమాటండి ఖచ్చితంగా. ఇఫ్ యూ రిమూవ్ దిస్ వన్ రైట్. సో, ఈ ఎలక్షన్ రోజు నీ జర్క్ ఆ క్యాండిల్ లేకపోతే కనుక ఇట్స్ ఏ స్మూత్ అప్ ట్రెండ్ క్లియర్ కట్‌గా. సో, డామినేషన్ అనేది బుల్స్ యొక్క డామినేషన్ ఇక్కడ విజిబుల్‌గా మనకు కనిపిస్తుందనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్. ఐ హోప్ మీరు వీడియో ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాననమాట అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.